పార్లమెంటు స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు తనకు అవకాశం కల్పించాలని కోరుతూ డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని శనివారం వందలాది కార్లతో భారీ ర్యాలీగా గాంధీ భవన్కు తరలివెళ్లారు. ఖమ్మం కొత్తగూడెం జిల్లాలోని ఖమ్మం పార్లమెంటు పరిధిలో వివిధ నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మల్లు నందినితో పాటు గాంధీ భవన్కు ర్యాలీగా వెళ్లారు. అందరికీ నమస్కారం. ఇవాళ ఖమ్మం పార్లమెంట్ కోసం మొట్టమొదటి మేమందరూ కోరుకుంటున్నాము, సోనియా గాంధీ గారు ఇంకా ప్రియాంక గాంధీ గారు ఇక్కడి నుంచి పోటీ చేయాలి. వాళ్ళు చేస్తే మేమందరు కలిసి వాళ్ళని గెలిపించి పార్లమెంట్కి పంపిస్తాం. ఈ పార్లమెంట్ ఓటింగ్ అనేది మన రాహుల్ గాంధీ గారికి ప్రధానమంత్రి చేయడానికి ఉంది. కాబట్టి ఇక్కడి నుంచి కంపల్సరీ పార్లమెంట్కి మేము ఎంపీని పంపించేసి అక్కడ అది ఎవరైనా కానివ్వండి, ఏ అభ్యర్థి అయినా కానివ్వండి, మేము కాంగ్రెస్ పార్టీ అందరు క్యాడర్ మొత్తం వాళ్ళ కోసం పని చేస్తాము. ఇంకా వాళ్ళకి పార్లమెంట్కి పంపిస్తాము. ఇంకా మన రాహుల్ గాంధీ గారికి ప్రధానమంత్రి చేస్తాము. ఇప్పుడు అందరు కలిసి మా ఇక్కడున్న వీళ్ళందరు ప్రజల అభిమానంతో వాళ్ళ కోరిక పైన ఇన్ కేస్ అవకాశం ఇస్తే వీళ్ళందరూ అక్కడ అప్లికేషన్ ఎట్లయినా ఇవ్వాలని చెప్పారు. కాబట్టి గాంధీ భవన్లో అప్లికేషన్ ఇవ్వడానికి వెళ్తున్నాం. కొంచెం దూరం జరగండి, అందరూ వస్తారు. కొంచెం దూరం అది అట్లా ఉండండి, ఎరికిరండి కొద్దిగా. అందరూ వస్తారు. అమ్మా వెనక్కి జరగండి, అమ్మా మీరు కూడా వెనక్కి జరగండి. మహిళా నాయకత్వం మధ్య పెట్టు. ఎమ్మటే పెట్టు, ఎందుకు పోతా ఈ ఎమ్మటే గ్రూప్ లో పడేద్దాం. నాకు పెట్టా నా ఫోటో. నందిని గారి నాయకత్వం, నందిని గారి నాయకత్వం, నందిని గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మేడం 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 సారీ కుదిరితే మనిషి चलो अन्ना दासन मैडम 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 इधर मैडम मैडम इधर अट्ला ओके Thank you so much for